నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట ఫ్లైఓవర్ పనులకు ఆలస్యం జరుగుతుంది. ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడుపాయల వనదుర్గమ్మ జాతరకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రధాని మోదీ వేములవాడలో స్వామివారిని దర్శించుకోవడంతో మరింత పెరిగిన విశిష్టత. శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ నగరంలో కిటకిటలాడుతున్న ప్రముఖ శైవ క్షేత్రాలు. హమాలీ బస్తీ శివాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట ఫ్లైఓవర్ కింద రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి నుంచి నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ నుంచి వాహనాలను అనుమతించి కింద రోడ్ల నిర్మాణము పచ్చదనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాక అధికారికంగా ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ గోల్నాకా చర్చి నుంచి ఛే నెంబర్ శ్రీరమణ కూడళ్ల మీదుగా నిర్మించిన 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ జాతరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏడుపాయల జాతర కోసం ప్రత్యేకంగా 2 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, అధికారులు జాతర ఏర్పాట్లు ఘనంగా చేశారని కొనియాడారు. ఏడుపాయల జాతరలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. బండి సంజయ్కు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ప్రధాని మోదీ వేములవాడలో స్వామివారిని దర్శించుకోవడంతో ఈ దేవాలయానికి మరింత విశిష్టత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉందని చెప్పి, మీ కష్టాలను తెలివై ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఏదైతే కష్టాలు ఇబ్బందులు ఉన్నారో వారందరి కష్టాలు తొలగించాలని చెప్పి, పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంట్ హిందూ సమాజంలో పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారిని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతమైన దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది.
ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏందో, ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటారు. మరి అటువంటి దేవస్థానాన్ని ఒకసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో కూడా వచ్చింది. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించినాం. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈవో గారితో పాటు సిబ్బంది అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కానీ, ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ, ఇటు సేవా సంస్థలు కానీ, దేవస్థానం యొక్క సిబ్బంది కానీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. అందరు కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులతో కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హమాలీ బస్తీలోని శివాలయంలో శివలింగానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా తలసాని తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః గోక్షీరాభ్యతే నమః తచ్చయోరామృణీమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దేవీ స్వస్తిరస్సున స్వస్తిర్మానుదేభ్యా భోర్పంచగా ఓం ఇదం భవతభ్యోపరిగస్సవి ఆపో జ్యేష్ఠమాయోపవస్తనమూర్తే సాధన మైరణా చక్రంద సస్యపాజేన స్వారంగమామో యచక్షయాయ జన్మదాపో జనేదా శంకర స్వామిభ్యం నమ దివ్య నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్షతాయ నమ. ఓం శివార్పితమస్తు. కీటవాయ నమ. నారాయణ నమ. మాధవాయ నమ. గోవిందాయ నమ. విష్ణు ఓం నమ శివాయ నమ. శివార్పితమస్తు. నమో జతే నమ. భవానీ శంకర స్వామికి. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నల్గొండ పట్టణ సమీపంలోని చారిత్రాత్మక పానగల్ ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా పూజల కోసం బారులు తీరారు. ముక్కంటి పరమేశ్వరుడి కటాక్షం కోసం అభిషేకాలు, పూజాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. ఆ పరమశివుడి కృప తమపై ఉండాలని భక్తులంతా వేడుకున్నారు. भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाल कालाकी रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः. अरे कम पोसरा अरे पोसरा मा बसु फोटो नमस्ते रुद्रमन्यवोतोपैषवे नमः. नमस्ते अस्तु धन्वने बाहुभ्यां ते नमः. यात इषु शिवतमा शिवं बभूवते धनुः शिवाचरुद्यायातपतजानो रुद्रमृडया याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం అమృతకాలంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కీసరగుట్ట ఆలయ పరిధిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, కీసరగుట్ట మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
యక్షయాయ జన్మదాపో జనేదా శంకర స్వామిభ్యం నమః దివ్య నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి అక్షతాయ నమః ఓం శివార్పితమస్తు కీటవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణు ఓం నమః శివాయ. పరమశివుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలకు సిద్ధించాలని, ప్రజలందరినీ మహాదేవుడు చల్లగా చూడాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడులవాడగా ప్రసిద్ధిగాంచిన గుడివాడలో ఎంతో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. మహాదేవుని కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. మల్కాజ్గిరి మండలం గౌతమ్ నగర్లోని శ్రీ దుర్గా భవానీ శంకర దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించగా భక్తులు భారీగా చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. నమస్తే రుద్రమన్యభక్తో వైషభే నమః. నమస్తే హస్తసన్మనే బాహుభ్యాం తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే నమః. శివాశరుభ్యాయాతపతయానో రుద్రమృడయా యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాశిని. మంత్రిణే వాణిజ్యక్షాణాయ ఘోషాయ గంధేన ధీరాంపదేన మోనమ కృత్సంగే స్థైరానాంపదేనశ్చ మోనమోరణ ఆనందానేభ్య ప్రతిధానేభ్యశ్చ మోనమోరణ ఆయుధ్యభ్య విశ్వవిభ్యశ్చ మోనమో. శుభ సందర్భో శ్రీ భవానీ శంకర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సకృతు ఏకవార రుద్రాభిషేచనం మాం కరిష్యామః. అంగన్యాస కరణ్యాసే వినియోగః. అగ్నిహోత్రాత్మనే మగవాళ్ళ వరకు చేయండి, ఆడవాళ్ళు చేయకండి. ఈ అంగన్యాస కరణ్యాసాలు వీరుడు కృష్ణాత్మనే అహంకారాత్మనే నమః. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాత్మనే నమః. సర్వగ్రహాత్మనే కరదల కరపుష్టాత్మనే నమః. అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. అగ్నిహోత్ర. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మైనారిటీ బాలికల పాఠశాలలో ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఇన్వేటర్ బ్యాటరీ, ఒక టీవీని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ చదవడానికి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మా కమిటీ తరపున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ యూనుస్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తాహిర్, జాయింట్ సెక్రటరీ హబీబ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
facing lot of problems for the scarcity of the power cut always for preparing for the exam. So the Muslim Action Committee has come down to help us in all the ways. I requested them only two things, one for the television and the exit batteries for the students to provide. Thank you for all the Muslim Action Committee members for providing all these two things for our students for Telangana Minority Residential School for Language. ఈ రోజు తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఇక్కడ సంబంధిత ప్రిన్సిపల్ శ్రీమతి మంజులా మేడం గారు ముస్లిం యాక్షన్ కమిటీ వాళ్ళకందరినీ కోరారు. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఈ మైనారిటీ కాలేజీలో ఆ అమ్మాయిలు చదువుతున్నారు. వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ గురించి, మన చదువు గురించి, ఇతర విషయాలు తెలుసుకోవడానికి కమిటీ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మరి ఎమ్మెల్యే గారిని మేడం గారు అడిగారు. తక్షణమే ఎమ్మెల్యే గారు ముస్లిం యాక్షన్ కమిటీ నుంచి చెప్తానని అన్నారు. అదే సందర్భంలో మేడం అడగగానే ఈ 2 రోజుల క్రితము మనం ఒక టెలివిజన్ అందించడం జరిగింది. మరి ఎట్ ది టైమ్ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి ఈ పవర్ ఇబ్బందిగా మారింది, ఇక్కడ లోడ్ లేపడం లేదు. దాని గురించి ఈ పిల్లలు చదువుకోవాలని మన ప్రిన్సిపల్ మేడం మంజులా మేడం గారిని ఒక తపన, ఒక మంచి ఆలోచన, ఈ అమ్మాయి చదివి మన ఇన్స్టిట్యూట్ నెంబర్ 1లో రావాలి అని మేడం కోరుకున్నారు. దానికి సపోర్టుగా మా అధ్యక్షులు మరి సంబంధిత సోదరులందరూ ముస్లిం మైనారిటీ ఒక్కరొక్కరు తన సొంత పైసల నుంచి టోటల్గా 65,000 ఈ సొమ్ము ఈరోజు మేడం గారిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మనం అన్నం పెట్టచ్చు, పిల్లల కోసం డబ్బులు ఇవ్వచ్చు, కానీ విద్య ఇవ్వలేము. ఏ సమాజంలో విద్య ఉంటుందో ఆ సమాజం ఎదుగుతుంది, ఆ సమాజం పైకి వస్తుంది. అలాగే ఈ మైనారిటీకి ఎవరు ఆదుకున్నట్టు లేరు, భగవంతుని తప్ప వేరే దారి కనిపించడం లేదు. మరి చిన్నారి అమ్మాయిలు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఈ హాస్టల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ ముస్లిం యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, బేటా మీరు చదవాలి, మీరు ముందుకు ఎదగాలి, మీ అమ్మ నాన్నకు మీరు సాయం చేయాలి, మీరు మారాలి. ఈ విద్యతో మీ నిరుపేదని తరిమి కొట్టాలి, మీ అమ్మ నాన్నకు మీరు ఆదుకోవాలి. ఇది మంచి పవిత్రమైన ఇన్స్టిట్యూట్. మరి మంచి ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. తక్షణమే తన సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది రానట్లా ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని దృష్టికి తెచ్చి ముందుకు సాగుతున్నారు. మరి ప్రైవేట్ బిల్డింగ్లో కూడా సొంత బిల్డింగ్ మీకు ఉండాలి అని. ప్రముఖ సినీ నటులు నిహారిక కొనిదెల, వితికా పేరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున తోమాల సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాలో సంపన్నుల కోసం గోల్డ్ కార్డు వీసాలను తీసుకురానున్నట్టు తెలిపారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నారు. $5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. గోల్డ్ కార్డు వీసాలతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం మరింత సులభం అవుతుందని చెప్పారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారని,
మరిన్ని విజయాలను సాధించి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని, దీంతో ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తామన్నారు యుఎస్ ప్రెసిడెంట్. గోల్డ్ వీసా సక్సెస్ అవుతుందని తాము భావిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. Never been done before or anything like this, but it's something that we're going to be putting out over the next, would you say 2 weeks, Howard? Do you want to say a couple of words about it? Sure. The gold card, well, millions, but the gold card will bring in with it people that create jobs, very high-level people. I think companies will pay to get people in. For instance, you today graduate from the Wharton School of Finance or Harvard or Stanford or any college, and nobody knows if you can even go to work for a company. So Apple and all these companies that want to get people to be working for them will be able to buy a card, and for the people that are number one in their class at top schools, I see that as one of the things. But generally speaking, it'll be people with money and people that create jobs, and they won't have to pay any tax on income outside of the United States, which they're not paying right now. They're not citizens, but they'll have to pay if they create jobs in the United States. They'll pay full taxes like everybody else. So you're getting big taxpayers, big job producers, and we'll be able to sell maybe 1 million of these cards, maybe more than that. And if you add up the numbers, they're pretty good. As an example, 1 million cards would be worth $5 trillion. $5 trillion. Wow. And if you sell 10 million of the cards, that's a total of $50 trillion. Well, we have 35 trillion in debt. That'd be nice. So we'll see. But it could be great. Maybe it will be fantastic. We have it all worked out from the legal standpoint. It's totally legal to do. Hasn't been done before. It's been done in many different forms. We give them away. Why should we give them away? We shouldn't give them away. And I think it's something very exciting. I think it's potentially. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట ఫ్లైఓవర్ పనులకు ఆలస్యం జరుగుతుంది. ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడుపాయల వనదుర్గమ్మ జాతరకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రధాని మోదీ వేములవాడలో స్వామివారిని దర్శించుకోవడంతో మరింత పెరిగిన విశిష్టత. శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ నగరంలో కిటకిటలాడుతున్న ప్రముఖ శైవ క్షేత్రాలు. హమాలీ బస్తీ శివాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.